స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా కృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలను ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే చాలు.
డాడీ అలాంటి వాళ్ళు అంటే శత్రువులు కూడా దగ్గర చేసుకుని మంచితనంగా ఉంటారు, అంత మంచిది. అలాంటిది ఇలా చనిపోవడం చాలా వి క్యాన్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సొసైటీ థింగ్స్ పిచ్చి పిచ్చిగా అనుకుంటారు, వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, కానీ దేవుడికి తెలుసు అసలు ఏమైంది, ఏం జరిగిందో అయిందని. ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఓకే, దేవుడికి తెలుసు, దేవుడు చూసుకుంటాడు. డాడీ ఇంకా ఇక్కడ లేరు, మన కంటికి కనిపించరు, కానీ మన మెమరీస్, డాడీతో ఉన్న మెమరీస్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్న మెమరీస్ అన్నీ పక్కా జీవితాంతం గుర్తుంటాయి పక్కాగా. డాడీ ఇంకా ఏదంటే అదే, నేను ఏది అడిగితే డాడీ అది కావాలంటే నెక్స్ట్ రోజు అది తెచ్చేయాలి, అంతే, తెచ్చేస్తాడు. ఏం మాట్లాడుకోవడం తెలియట్లేదు అసలు డాడీ గురించి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ కమింగ్ టు హియర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను పేదలు అప్పారావు గారి వదిన గారు అతను మా చిన్నాన్న అవుతారు. యాక్చువల్లీ మా చిన్నాన్న ఎంతో త్వరగా ఎంతో ఫాస్ట్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోలేదు. ఈజ్ వెరీ స్ట్రాంగ్. అసలు మెంటల్ ఎంత వీక్ అని నేను నాకు ఇప్పటివరకు చూపించలేదు. ఒక నా కాలేజ్ నుంచి నాకు తెలుసు 25 years నుంచి. ఈజ్ వెరీ స్ట్రాంగ్. అసలు ఎంత వీక్ అని అనుకోలేదు, బట్ అలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫ్యామిలీకి అందరికీ ఉన్న ఏకైక స్ట్రాంగ్ పిల్లలు. మాకు మా చిన్న చాలా మెమరీస్ ఇచ్చాడు, బట్ ఆయన అలా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ గాడ్స్ డిసిషన్ మనం ఏం చేయలేము. బట్ అవర్ బ్రదర్స్ ఫ్యామిలీ మేము అందరం ఉన్నాం. మా తమ్ముడికి, మా పిన్నికి దేవుడు కూడా ఉంటారు. బై ద వే మా చిన్నన్న ఈజ్ వెరీ అందరికీ మంచి చేసే మనిషి. ఇంకా మా చిన్నన్న ఎప్పుడు మమ్మల్ని అంటే అందరికీ ఇలా చదవాలి, అలా చదవాలి అని మాకు పూర్తిగా మోటివేట్ చేసేవారు. మమ్మల్ని అందరినీ ఎడ్యుకేషన్ వైపే తీసుకెళ్లారు మా చిన్నాన్న. ఎప్పుడు అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఏ రాంగ్ చేసినా వెంటనే గద్దించేవారు మమ్మల్ని అందరినీ. చూడడానికి కొంచెం హార్డ్గా ఉంటాడు, కానీ హీఈస్ వెరీ సాఫ్ట్. చాలా మనసున్న మంచి. అంటే ఇట్స్ గాడ్ డిసిషన్. వీఆర్ ఆల్ హియర్ టు టేక్ రివెంజ్, బట్ వీఆర్ గాడ్ ఫర్గివ్స్ us. వీఆర్ నాట్ హియర్ టు టేక్ రివెంజ్, వీఆర్ హియర్ టు ఫర్గివ్. మనం ఇక్కడ రివెంజ్ తీసుకోవడానికి రాలేదు, ఆయన క్షమించడానికి. గాడ్ మనల్ని అందరినీ క్షమించమని చెప్పాడు. సో ఆయన డిసిజన్ మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్, అంతే. థ్యాంక్ యూ. ఎలా నమ్ముతారో బయట వ్యక్తులు కూడా అలాగే సమానంగానే చూస్తారనమాట. అతను ఏం చేసేవారంటే, ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే మటుకి వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కానీ బయట వాళ్ళైనా సరే కానీ అప్పులు కావాలి, మాకు ఇలా 10,000 కావాలి, ఒక 50,000 కావాలి, 1,00,000 రూపాయలు కావాలంటే నేనున్నాను రా తమ్ముడు, నేనున్నాను రా మావి అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చేవారు. వాళ్ళు వడ్డీ డబ్బులు కట్టాలి లేదా అసలు ఇవ్వాలని అన్నప్పుడు మటుకి వాళ్ళు చాటేసేవారు. మా వదినకి తెలిస్తే వదిన బాధపడుతుంది, అందరి దాంట్లో నువ్వేందుకు దూరుతామని దెబ్బలాడుతుంది తనకు తెలియకుండా కూడా చాలా వరకు ఇచ్చేవాడు అనమాట. వాళ్ళ ఇంటికి వస్తే బాత్రూంలోనే చెప్పులు పోయి లోపల దాక్కుంటాడు, నేను లేనని చెప్పు లక్ష్మి అనేసి అనుకుంటాను. అలాంటి రోజులు ఎన్నో ఉండేవి అనమాట. అంతమంది చెప్తున్న అందరికీ సజెషన్ చేసేవాడు. అలాగే మా ఫ్యామిలీగా మేమందరం కూడా మాట్లాడుకున్నప్పుడు, అన్నయ్య మీరు చేస్తున్నారు రైటే, మేలు చేస్తారు కానీ వాళ్ళు మీకు ఉపయోగపడలేదు, మీరు అప్పులు ఇస్తున్నారు కానీ వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు, మీరే ఇబ్బంది పడుతుండ్రు, ఎప్పుడు కూడా ఇంకా మధ్యలో ఉండొద్దు అన్నయ్య, ఎందుకు ఇన్ని ఇబ్బందులు మనకి అని చెప్తున్నప్పుడు అందరు సలహాలు వినేవారు అనమాట. అలాగే ఫ్యామిలీగా మా సలహాలు కూడా వింటుండేవారు. మేము చదువుతున్నప్పుడు చాలా కష్టాలు పడేవారు అనమాట. అన్నీ కూడా అలాగే ఒక పూట తినకుండా కూడా ఆయన కాలేజీకి వెళ్ళి తన కష్టాల మీద అనమాట. తల్లిదండ్రులు కోల్పోయారు. వదిన అన్నయ్య తన చిన్నప్పటి నుంచి కూడా చక్కగా చదివించి వాళ్ళకు ఉన్నంతలోనే అలా పెంచారనమాట అన్నయ్యని.
అలా కష్టపడి కష్టార్జం మీద దేవుడి కృపలోనే తనకి జాబ్ వచ్చింది. ఆ జాబ్ ద్వారా అప్పులు ఎన్నో ఉండేవి అనమాట. ఆటో ఉండేది, ఆటోలో కూడా అప్పులే. పెద్ద వెహికల్ అనమాట, అప్పట్లో టాప్ అదే. కానీ బైక్ ఇన్స్పెక్టర్ కార్డు దొరికిసినప్పుడు 25,000, అప్పట్లో 5,000 అంటే చాలా ఎక్కువ అనమాట, 1,00,000 రూపాయలతో సమానం. అలాంటిది ఆ బైక్ ఇన్స్పెక్టర్లు ఏం చేశారంటారా, ఏదైనా దొరకగానే కేసు కట్టేశారు. 25,000, 30,000, 40,000, 50,000 రాసేవారు అనమాట. పెద్దదిన మా నాన్నగారిని చిన్న ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక 50,000 తెచ్చాను చిన్న. పెద్దదిన ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక 50,000 తెచ్చాను చిన్న. ఆటో పెట్టారు కానీ ఎంత బైక్ ఇన్స్పెక్టర్ దొరికిశాను. అదే లైన్లో వెళ్తే అదే లైన్లో అతను ఉన్నాడు, దొరికిశానని సంతున్నాడు, చాలా బాధపడుతుండే. అలాగే అన్ని అప్పులుండి ఒక్కొక్కటి అలా తీర్చుకుంటా, అన్ని అప్పులన్నీ తీర్చుకుంటా అనమాట మనిషి. వ్యక్తిగతంగా మంచివాడు, మమ్మల్ని అందరినీ కూడా చక్కగా చదువుకోవాలని చక్కగా గైడ్ చేస్తుండేవారు అనమాట. తను అన్నయ్య కానీ ఒక విధంగా ఫాదర్ లాంటి వాడు అనమాట. మా ఫ్యామిలీ అయితే మట్టుకి పెళ్ళిళ్ళైనా పురుళ్ళైనా ఏం ఫంక్షన్లు అయినా జాబులైనా సరే కానీ ముందుండి చక్కగా అన్ని కార్యక్రమం నేనే చూసుకుంటాననే వ్యక్తి అనమాట అతను. అలాంటి వ్యక్తిని మేము కోల్పోవడం అనేది మరి చాలా బాధాకరమైన విషయం. కుటుంబానికి ఆదరణ కలగాలనేసి, కుటుంబానికి నెమ్మది కలగాలని, దేవుళ్ళో ఎక్కువ వాళ్ళు ఇంకా బాగా బలంగా ఎదగాలనేసి, అలాగే అన్నయ్య జాబ్ విషయంలో కూడా మరి అది పిల్లలకి ఎవరికైనా వచ్చేలాగా ఉండాలనేసి, ఆత్మీయ జీవితంలో ఎక్కువగా ఎదగాలనేసి మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని నామంలో వందనాలు. థ్యాంక్ యూ అండి. మరి నేను ఈ అప్పారావు గారికి ఒక బెస్ట్ ఫ్రెండ్ అండి. అది బాగా అనుకునేవాడిని ఇద్దరు. నేను మన దగ్గరగా ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ కోరుకోవాలంటే నాకు చాలా బాధ. ఎందుకంటే ఇలా డ్యూటీ చేయాలంటే నాకు ప్రతిరోజు ఫోన్ చేసేవాడండి, మీరా ఎక్కడున్నావు, వచ్చేస్తున్నావా, లేదు బాబా నేను ఏదో పోతున్నాను, మీరు ఎలా ఉన్నాను, అయితే నేను వెళ్ళిపోతాను అనేవాడు. ఒక దగ్గరలో వచ్చి ఉంటే కంపల్సరీ బండి పట్టుకొని ఉండేవాడు. అలాగే ఇతను చేతుల మీద చాలా పీరియడ్లు తెప్పించాడండి. యూపీ లేకన్నా ఎవరినైనా తీసుకొని వెళ్తే వాళ్ళ కారు కట్టించుకోవడం, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టుకోవడమో చేసేవారండి. ఆయన ఎలా కాదండి, ఈయన డబ్బులే ఖర్చు పెట్టుకునేవాడండి. ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకుని పెడతానండి. ఒక నలుగురు కలిసి ఒక టీవీలో వెళ్తే తన దగ్గర డబ్బులే తీసుకున్నాడండి. మా దగ్గర ₹1 కూడా తీసుకుని కాదండి. ఆ విషయంలో చాలా రుణపడి ఉన్నామండి నేను ఆయనకి. ఎందుకంటే అలాగనే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూలో కూడా అన్నీ అతను చేసినది జరిపించేవాడండి. కానీ తన పిల్లలు జరిపించుకోవడం తన పిల్లలకి ఏం చేస్తే అదే ధన్యవాదాలు సార్. మనిషికి తన మనసే చెరసాలరా, మమతల మమకారాలు బంధాలురా, వల్ల కాటు వరకేరా భవబంధాలు, అవి కల్లానికి చేరవురా అనుబంధాలు. కళ్ళనైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోను ఎరుగం. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోను ఎరుగం. ఇంద్రధనస్సు లాంటిదో ఈ సంసారం, అది కనిపించే మాయ రంగుల వలయం. ఇంద్రధనస్సు లాంటిదో ఈ సంసారం,
అది కనిపించే మాయ రంగుల వలయం, గడ్డి పువ్వు లాంటిదో ఈ ఇలలో సౌఖ్యం, గడ్డి పువ్వు లాంటిదో ఈ ఇలలో సౌఖ్యం, అది పాపానికి జీతమురా మనిషికి మరణం, నిత్యమైన సుఖము వెదకరా, నిరతము ఆ ప్రభుని వేడరా, మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి తెచ్చుకుందునా యేసయ్యా